క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, క్రిందటి వీడియోలో ఉజ్జ ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాము. ఈరోజు లోతు కుమార్తెలు లోతుతో పాపం చేయడానికి గల కారణాలను గురించి తెలుసుకుందాము. ముందుగా లోతు ఎవరు? అబ్రహాము సహోదరుడగు ఆరాను కుమారుడు. ఇతని జీవిత చరిత్ర ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనము నుండి 14వ అధ్యాయము 16వ వచనం వరకు మరియు 19వ అధ్యాయంలో కొంత భాగం ఉన్నది. ఇతడు ఊరు పట్టణంలో జన్మించాడు. అబ్రహాము వెంట అరానుకు తర్వాత కానానుకు వెళ్ళాడు. అబ్రహాము చేసిన దేశ యాత్రలో ఎక్కువ భాగము అబ్రహాముతోనే ఉన్నాడు. అంతేకాకుండా వారిద్దరికి ప్రత్యేకముగా పెద్ద పెద్ద మందలు ఉన్నందున వారి కాపరుల మధ్య కలిగిన కలహం కారణంగా వారిద్దరూ విడిపోవలసి వచ్చింది. అప్పుడు లోతు తన తలెత్తి యోర్దాను మైదానాల ప్రాంతానంతా చూశాడు. అది నీరు పారే ప్రదేశం. యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు ఆ ప్రదేశం యెహోవా తోటలాగా ఉండేది. అంతేకాకుండా ఐగుప్తులో సోయరు దగ్గర ఉన్న ప్రదేశంలాగా కూడా ఉండేది. ఇదంతా చూచి లోతు ఆ యోర్దాను మైదానాల ప్రాంతానంతా ఎన్నుకొని తూర్పు దిక్కుకు ప్రయాణమయ్యాడు. ఇలా వారు ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. అబ్రహాము కనాను దేశంలో కాపురం ఉన్నాడు గాని, లోతు యోర్దాను మైదానాలలో ఉన్న పట్టణాల మధ్యలో కాపురముంటూ తన గుడారం సొదొమకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో వేసుకున్నాడు. అక్కడే ఉండకుండా కొన్ని రోజులకు సొదొమ ప్రాంతంలోకి వెళ్ళి తన గుడారం వేసుకుని నివసించాడు. సొదొమ మనుషులు దుర్మార్గులు. యెహోవాకు విరోధముగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. సొదొమ మనుషులు ఎంత ఘోరమైన దుర్మార్గులంటే, ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చిన ఆ ముగ్గురు దేవదూతలతో సంపర్కం చేయాలని అక్కడ ప్రజలు అనుకున్నారు. అలాంటి భయంకరమైన మనుషుల మధ్యలో లోతు నివాసమున్నాడు. సొదొమ నాశనం తర్వాత సోయరు పట్టణంలో కొన్ని రోజులు లోతు కుమార్తెలు నివాసమున్నారు. ఆ తర్వాత సోయరు నివాసం ఉండడానికి లోతు భయపడి తన ఇద్దరు కూతుళ్లతో పాటు సోయరు నుంచి వెళ్ళి కొండెక్కి అక్కడ ఉండిపోయారు. లోతు అతని ఇద్దరు కూతుళ్ళు ఒక గుహలో నివసించారు. ఆ సమయంలోనే తన ఇద్దరు కూతుళ్ళు లోతుకు మద్యం త్రాగించి వ్యభిచరించారు. వారు తండ్రితో వ్యభిచరించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే, లోతు తన కూతుళ్లపై కూడా ఎలాంటి దైవభక్తి సంబంధమైన ప్రభావమును చూపలేకపోయాడు. ఇక్కడ జరిగిన దానికి బాధ్యుడు అతనే. లోతు చరిత్ర శోచనీయం, కానీ ఇది అనేక గుణపాఠాలను నేర్పుతుంది. లోతు దేవుని నమ్మి న్యాయవంతుడని లెక్కలోకి వచ్చిన వ్యక్తి. అయితే పేరాశ మూలాన తగని దాన్ని ఎన్నుకున్నాడు. సొదొమకు దూరంగా నివసించాలని నిశ్చయించుకోలేదు. సొదొమ ఎలాంటిదో లోతుకి తెలుసు. ఆ ప్రజల ప్రవర్తన వల్ల అనేకసార్లు విసిగిపోయాడు. కానీ చివరికి అక్కడే నివసించాలని నిర్ణయించుకొని అక్కడే నివసించాడు. ఆ సమయంలో తన ఇద్దరు కూతుళ్లకు సరైన దైవ భక్తిని వారికి నేర్పించలేకపోయాడు. రెండవ కారణం, లోతు సొదొమ పట్టణాన్ని విడిచి వచ్చేటప్పుడు తన నివాస స్థలం ఎక్కడో నిర్ణయించే భారం దేవునికి వదిలిపెట్టకుండా తానే సోయరు ప్రాంతాన్ని కోరుకున్నాడు. లోతు తాను ఏ ప్రాంతంలో నివసించాలో దేవుణ్ణి అడిగింటే దేవుడు మనుషులు నివాసం ఉండే స్థలానికి వారిని పంపించేవాడు. కానీ లోతు అలా అడగలేదు. తానే ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా కోరుకున్న సోయరు ప్రాంతంలో నివసించడానికి ఎవరూ లేని కొండకు వెళ్ళి ఒక గుహలో నివసించడం ద్వారా ఆ ప్రాంతంలో ఏ మనుష్యుడు కనబడనందున లోతు కుమార్తెలు ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనంలో, మన తండ్రి ముసలితనంలో ఉన్నాడు, లోక మర్యాద ప్రకారం మనతో పోవడానికి ఈ లోకంలో పురుషుడెవ్వడూ లేడు అని అనుకున్నారు. ఇలా లోతు కుమార్తెలు అనుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేసినప్పుడు ఏ మనుషుడు బ్రతికి ఉండలేదని భావించి వారు తన తండ్రి అయిన లోతుతో పాపం చేశారు. ఇదంతా జరగడానికి ప్రధాన కారకుడు లోతే. ఎందుకంటే తాను సొదొమ పట్టణాలను విడిచి వచ్చేటప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో దేవుని అడగకుండా తానే సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి దీనంతటికి తానే కారకుడు. మనం కూడా మన నిత్య జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకొని బ్రతకకుండా దేవుని నిర్ణయాల ప్రకారం జీవించాలి.
ఇంతటితో ఈ వీడియోని ముగించుకుందాం. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.